ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 121వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. 121వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి దావీదు ఈ యొక్క కీర్తన రాసి ఉండొచ్చు అని అనేక మంది అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఈ మాటలను బట్టి, ఈ మాటల్లోనే ఆత్మీయ సత్యాలను బట్టి దావీదు రాసి ఉండొచ్చు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన ప్రేమించినటువంటి ప్రజలు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఆయన సృష్టించుకున్నటువంటి ప్రజలు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మరి దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలను బట్టి, అనుభవాలను బట్టి ఈ యొక్క కీర్తన రాస్తూ ఉంటున్నాడు. అందుకే మొదటి వచనంలో అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని మరి తనకు తానుగా ప్రశ్న వేసుకుంటూ ఉంటున్నాడు. అది దేవుని యొక్క జవాబును మనం గమనించినట్లయితే 2వ వచనంలో, మరి యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మరి మొదట వచనంలో మరి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కొండల తట్టు మరి నా కనులు ఎత్తుచున్నాను అని అంటున్నాడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కానీ దేవుని వలనే సహాయం వస్తుందని ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవునిపైన ఆధారపడినట్లయితే దేవుడు మరి మనల్ని కాపాడేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన పాదములను త్రొట్టిల్లనీయుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు కునుకుడు, నిద్రపోడు అని మనం చూస్తాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. మరి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనుషులపైన మనం ఆధారపడుతూ ఉంటున్నాం, ఇతరులపైన మనము ఆధారపడుతుంటున్నాం. ఒకవేళ మనల్ని ఇతరులు త్రోసివేయవచ్చు, మనకు సహాయం చేయకుండా ఉండవచ్చు. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన మనకి సహాయం చేసేదానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మనల్ని సృష్టించుకుని ఉంటున్నాడు, ఆయన స్వరూపంలో నిర్మించుకుని ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏమాత్రము మనల్ని త్రోసివేయడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాడు, నా ఎద్దుకు వచ్చి వారిని నేనేమాత్రము త్రోసివేయను అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరులపైన ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడ్డప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. మన భారము ఆయన పైన వేసినప్పుడు మన భారాన్ని సులువుగా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మనుషులను పైన మనం ఆధారపడినట్లయితే ఒకవేళ చేయబడవచ్చు. ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఆయన మనకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మరి మన కుటుంబాలకును, మన జీవితాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.